అసోం వాసులు 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారం కాబోతోంది. అసోంలోని బోగిబిల్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన దేశంలోనే అతిపెద్ద రైలు రోడ్డు వంతెన ఈ నెల 25న అందుబాటులోకి రానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. 4.94 కిలోమీటర్ల పొడవులో దీన్ని నిర్మించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్లో రక్షణ దళాల రాకపోకలకు ఈ వంతెన వ్యూహాత్మకం కానుంది. అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా ఈ వంతెన నిర్మించారు. యుద్ధ విమానాల కోసం 3 ల్యాండింగ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు. రక్షణ పరంగా అత్యంత కీలకంగా భావిస్తున్న బోగిబీల్ వంతెన ద్వారా బ్రహ్మపుత్రకు ఉత్తర దక్షిణ భాగాల్లో ఉన్న అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. 1997లో దేవెగౌడ ప్రధానిగా ఉండగా ఈ వంతెనకు శంకుస్థాపన చేయగా 2002లో వాజ్పేయి హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. 2007లో ఈ వంతెనను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పనుల్లో విపరీత జాప్యం కారణంగా వంతెన నిర్మాణ అంచనా వ్యయం 85% పెరిగి 5,960 కోట్ల రూపాయలకు చేరింది.